తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో షాద్నగర్ పట్టణంలోని ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఉన్న మహాత్మా జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపులే అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశారు. 1873 సెప్టెంబర్ 24న పూలే తన అంచనలతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్యశోధక్ సమాజ్ను ఏర్పాటు చేశాడు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన అతని భార్య సావిత్రిబాయి పులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు అని అన్నారు. రంగారెడ్డి జిల్లా యువత అధ్యక్షుడు బీసీ మహాసభ శ్రీధర్ వర్మ ముదిరాజు మాట్లాడుతూ జ్యోతిరావు పులే అందరికీ ఆదర్శనీయుడు కాబట్టి వారి ఆశయాలను ప్రతి ఒక్కరం నెరవేర్చేందుకు కంకణబద్ధులమై బడుగు బలహీన వర్గాల విద్యకు అందించడంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరిచిన మహనీయుడు అతను. మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించడానికి కృషి చేశారు. పూలే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించాడు. అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి వారు మహాత్మా జ్యోతిబాపులే, సావిత్రిబాయి పులే భారతీయులు ఉన్నారు. విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయనే. నేటి యువతకు ఆయన స్ఫూర్తి. కుల మతాలకు అతీతంగా అందరినీ సమదృష్టితో చూసిన వాడే చైతన్యవంతుడని, విద్య అందరికీ, ప్రతి ఒక్కరి ఎదుగుదలకు ఒక దిక్సూచిగా ఉంటుందని అన్నారు. అందుకే ఆయన జయంతి సందర్భంగా జ్యోతిరావు పులే ఆశయాలకు అనుగుణంగా నడుచుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు పద్మకృష్ణయ్య, మహిళా అధ్యక్షులు అనిత, బీసీ మహాసభ నాయకులు వేణుగోపాల్, ఉపాధ్యక్షులు మంగ అశోక్, ముదిరాజ్, చల్లా భరత్, కిట్టు మాధవాచారి, శ్రీశైలం యాదవ్, కార్తిక్ మాధవులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యువసత్తా, లక్ష్మణ్ పాల్గొన్నారు. నేత కాబట్టి వాళ్ళు వేసిన ఈ పునాది వల్ల ఎన్నో స్కూళ్లు ఏర్పడి ఈరోజు అందరూ విద్యావంతులుగా ఎంతో మంది ముందుకెళ్తున్నారు. మన భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మనం ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే జ్యోతిరావు పులే గారి ఆశయ సాధన కోసము అంబేద్కర్ గారు కూడా ఎంతో కృషి చేశారు. కాబట్టి ఇలాంటి మహనీయులని ఈరోజు మనం వారి జయంతిని పురస్కరించుకొని షాద్నగర్లో మన ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న గారు కూడా విచ్చేశారు. మరియు అలాగే బీసీ మహాసభ తరఫున ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి, అలాగే బీసీలందరూ కూడా అన్ని సంఘాలు కూడా ఐక్యతతో ఈరోజు ఈ యొక్క జయంతిని పురస్కరించుకొని ఆయన ఆశయాలను మనమంతా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరిని నిరక్షరాస్యత అనేది భారతదేశంలో ఉండకుండా ఆయన ఆశయంగా మనం కూడా ప్రతి ఒక్కరిని చదువు దిశగా అడుగులు వేస్తూ ఉద్యోగ అన్ని రంగాల్లో బడుగు బలహీన వర్గాలని ముందుకు తీసుకొస్తూ జాతి చైతన్యం కోసం ప్రతి ఒక్కరు కూడా ఆయన కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని అంటరానితనాన్ని నిర్మూలించింది ఎవరంటే జ్యోతిరావు పులే గారే. ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ సమానమే అని చాటి చెప్పిన ఏకైక వ్యక్తి జ్యోతిరావు పులే గారు. ఆయన ఆశయ సాధన కోసము ఇద్దరు భార్యాభర్తలు కూడా తమకు పిల్లలు ఈ దేశంలో ఉన్న పిల్లలే మా పిల్లలు అంటూ వాళ్ళు పిల్లలు కూడా వద్దనుకున్న మహనీయులు. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ అడుగేయాలని ఈరోజు బీసీ మహాసభ తరఫున మన ముఖ్య అతిథిగా వీర్లపల్లి శంకరన్న గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. అలాగే యువసత్త లక్ష్మణన్న గారు మరియు మానపాటి ప్రతిభటన ప్రధాన కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా బీసీ మహాసభ యువత అధ్యక్షుడు శ్రీధర్ వర్మ గారు మరియు మంగ అశోక్ గారు ఉపాధ్యక్షులు, చల్ల భరత్ ఇచ్చేసిన పద్మకృష్ణన్న గారు నాయకులు, ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విద్య అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదువుకోవడం వల్ల దేశానికి ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు విద్యపైన దృష్టి పెట్టాలని, మన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ వారి మహనీయుల ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్లాలని. జై జ్యోతిరావు పులే. జై జ్యోతిరావు పులే. ఈరోజు అడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా గత కొంతకాలంగా అడుగు బలహీన వర్గాలను ఒక అణగారైన వర్గాలుగానే చూశారు. కాబట్టి వాటిని ఒక ఉత్తేజపరిచి, వారిని ఒక చైతన్యపరిచి, వారికి ఒక విద్యా ఉద్యోగ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో జ్యోతిరావు పులే గారు తమ ఆశయ సాధన కోసము ప్రతి ఒక్కరూ విద్యతోటి ఎంతో ముందుకెళ్తారు. కాబట్టి ఆ విద్యను ప్రతి ఒక్కరూ అలవర్చుకొని విద్య ద్వారా జ్ఞానం పెరుగుతుంది. ఆ విద్య వల్ల మన సంస్కృతి సంప్రదాయాలకు విలువ కట్టుకుంటూ ముందుకెళ్ళి దేశ సంస్కృతిని నలుమూలలా చాటి చెప్పే విధంగా మన జ్యోతిరావు పులే గారు ఆయన ఆశయ సాధన కోసము తన భార్య అయిన సావిత్రి పూలే బాయి గారిని కూడా
ఆమె చదువు నేర్పించి ఆమెను ఒక తొలి మహిళా ఉద్యోగినిగా ఈ